ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన వర్లరా, ఈ మాట షేబా దేశపు రాణి అంటుందండి. ఎవరితో ఆమె అంటుందంటే సొలొమోను మహారాజుతో మాట్లాడుతుంది. సొలొమోను కలిగి ఉన్న కీర్తిని గూర్చి, అంతేకాకుండా అతను కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి మరి సొలొమోను రాజుని చూడాలి. ఎందుకంటే సొలొమోను యొక్క జ్ఞానమును గురించి ఎన్నో విషయాలు తను విని ఉన్నది. ఎట్లాగైనా ఆయన్ను చూడాలని షేబా దేశము నుంచి రాణి వచ్చింది. ఆమె మాటల చేత అతన్ని శోధించడానికి వచ్చింది. గొప్ప పరివారంతో వచ్చింది, గొప్ప కానుకలు తీసుకొచ్చింది. ప్రియమైన వర్లరా, మరి సొలొమోను దర్శనం చేసుకుంది, అతనితో మాట్లాడుతుంది, ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలన్నిటి కూడా సొలొమోను చక్కటి జవాబులు కూడా ఇస్తున్నాడు. మరి చివరిలో ప్రియమైన వర్లరా, అతను కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆమె ఆనందిస్తుందండి. అంతేకాకుండా సొలొమోను ఆమెకి ఇచ్చిన ఆతిథ్యము కావచ్చు, గౌరవము కావచ్చు, మరి అతను చేసిన కార్యములు కావచ్చు. నేను మీ గురించి విన్నది సగం మాత్రమే. కన్నులారా చూచిన తర్వాత ఆమె తెలుసుకున్న గొప్ప మాట అండి. ఒకసారి ఆలోచించండి. ఆమె విన్న దానిలో సగమైనా కూడా నేను వినలేదు, నా గురించి ఎవరూ చెప్పలేదు అంటుంది. సొలొమోనుకి ఉన్న జ్ఞాన భాగ్యము ఎంతో ఉన్నతమైనదని, మరి అటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడండి సొలొమోనుకి. అందుకునే ఆ ప్రభువుని స్తుతిస్తుంది. యెహోవా నీ యందు ఆనందించాడు, ఆ ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన ఆ దేవుడికే స్తోత్రము కలుగునుగాక అని సెలవిస్తుంది. ప్రియమైన వర్లరా, ఎన్నో గొప్ప కార్యములు దేవుడు చేశాడన్నట్లుగా సొలొమోను యొక్క జ్ఞానమును బట్టి ఆమె ఆనందిస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి గొప్ప గొప్ప కానుకలు సొలొమోను రాజుకి ఇవ్వడానికి తీసుకొచ్చిందండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి జ్ఞానమును దేవుడు అనుగ్రహించువాడు. అందుకనే మరి జ్ఞానము కోసము దేవునికి ప్రార్థన చేయాలి. జ్ఞానము కోసము ప్రియమైన వర్లరా దేవుని ఎదుట కనిపెట్టిన వారిగా ఉండాలి. ఆనాడు సొలొమోను మహాజ్ఞానిగా ఉన్నాడండి. కావున తను ప్రార్థన చేసిన దేవుని ఎదుట జ్ఞానముగానే ప్రార్థించాడు. మందిరము నిర్మించిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే మందిరాన్ని కట్టి ఉన్నాడు. కావున జ్ఞానం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.